మధ్యాహ్నానికి లంచ్ ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే పాలకూర 10 రూపాయలు, పాలకూర 10 రూపాయలు నడుస్తూ ఉన్నారు అమ్ముకునే వాళ్ళు. అసలే పాలకూరలో కాల్షియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకెందుకు వదులుకుంటాము. సర్లే పాలకూర ఉల్లిపాయ కారం చేద్దామని చెప్పేసి ఒక్కటి పాలకూర తీసుకున్నాను. ముందుగా ఉల్లిపాయ కారం అయితే రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని తర్వాత వెల్లుల్లి, కారం, అలానే మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లికారం అనేది మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్, అలానే పోపు, 2 రెమ్మల కరివేపాకు, అలానే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న ఉల్లికారం కూడా అందులోకి వేసుకుని ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర కూడా అందులోకి వేసేసి 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. ఫైనల్ గా పాలకూర మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత చిటికెడు ధనియాల పొడి, అలానే కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.